నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే ముగిసింది. మరి ఆ క్యాబినెట్ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూశారు. కానీ కొండంతా రాగం తీసి ఏదో పాట పాడినట్లు కొండను తవ్వి ఎలకను పట్టినటువంటి సందర్భంగా ఏదో సామెతల ప్రకారం అలాగే ఉంది క్యాబినెట్ మీటింగ్ అయితే. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, ఎన్నో కమిటీలు వేశారు, పీఆర్సీ కమిషన్ వేశారు, తర్వాత ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తున్నామని చెప్పారు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, మీకు అండగా ఉంటామని చెప్పారు. ఏదో చెప్పి ఇక్కడ చూసింది విషయం చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఒక్క డిఏనే ఉద్యోగుల ఉసూరు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. కానీ ఆ న్యూస్ పేపర్లో చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఉద్యోగులకు 2 డిఏలు, ఇప్పుడు ఒక డిఏ, 6 నెలల్లో మరో డిఏ చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆ రెండో డిఏ చెల్లించే విషయంలో కూడా డేట్ విషయంలో కూడా అయితే క్లారిటీ తెలియదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు, తర్వాత 2 డిఏలకు గ్రీన్ సిగ్నల్, 2 డిఏలకు ఓకే, వెంటనే ఒకటి, 6 నెలలకు మరొకటి అంటున్నారు. మరి 6 నెలలు అంటున్నారు, మరి ఏప్రిల్లో ఇస్తామంటున్నారు. అంటే ఈ విధంగా న్యూస్ పేపర్లో అయితే చాలా ఘోరంగా ఉంది. 2 డిఏలకు గ్రీన్ సిగ్నల్ అని ఇక్కడ అన్ని పేపర్లలో రాశారు. మరి ఉద్యోగులకు ఇచ్చింది మాత్రం కేవలం ఒకే ఒక్క డిఏ అని చెప్పుకోవచ్చు. ఇవి క్యాబినెట్ నిర్ణయాలు. ఉద్యోగుల ఆరోగ్య బీమా ట్రస్ట్ ఏర్పాటు, తర్వాత ఉద్యోగులు నెలకు 500 చెల్లిస్తే అంతే మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ మొత్తం ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తారట. ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు వస్తే ట్రస్ట్ ద్వారా చెల్లింపులు చేస్తారట. ఎన్నికల సమయంలో చేసిన బదిలీలు వెనక్కి తీసుకుంటారట. ఉద్యోగుల కోసం నర్సింగ్ డైరెక్టరేట్ని ఏర్పాటు చేస్తారు. అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలకు వర్తింపు. తర్వాత మహిళా సంఘాల సభ్యులు మరణిస్తే 10 లక్షలు చెల్లిస్తారట. తర్వాత 385 బాధిత కుటుంబాల కోసం 38.5 కోట్లు శ్రీనిధి కేటాయింపు. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు. పంచాయతీ రోడ్లకు, ఆర్ఎన్బి రోడ్లకు దాదాపు 1000 కోట్లు మంజూరు. జాయింట్ వెంచర్గా హైదరాబాద్ మెట్రో 2 నిర్మాణం. మరి ఈ విధంగా 5.5 గంటలకు పైగా సాగిన క్యాబినెట్ సమావేశం. మరి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే విడుదల చేశారు. కానీ ఉద్యోగులు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు మాత్రం ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉసూరు అనిపించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. ఉద్యోగులను మోసం చేసిన రేవంత్ 3 డిఏలను చెల్లిస్తామని ఒకే డిఏ ప్రకటిస్తారా? రైతులపై లాఠీ ఛార్జీపై పాలమూరు బిడ్డ ఎందుకు మాట్లాడలేదు? పేదల భూములు బడా పారిశ్రామికవేత్తలు కట్టబెట్టే కుట్ర అంటూ ఇక్కడ హరీష్ రావు చెప్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు. క్యాబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అంటూ ఇక్కడ చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ హయాంలో కూడా మరి కొన్ని డిఏలను పెండింగ్ పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెంటనే డిఏలు మంజూరు చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు మాట్లాడుతున్నారు వారు. సరే ఏదో ఒకటి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉద్యోగులకు సపోర్ట్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం కూడా ఉద్యోగులకు దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒకే ఒక్క డిఏ ఇవ్వడం, తర్వాత 6 నెలల తర్వాత మరో డిఏ ఇస్తామని చెప్పడం, 6 నెలల తర్వాత ఇచ్చే డిఏ కూడా ఒక డేట్ ఫిక్స్ చేయకపోవడం, తదితర అంశాల వల్ల ఉద్యోగులు అయితే నిజంగా చాలా అన్యాయం గురైనట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు. 5 డిఏలు పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఉసూరుమంటూ ఒక్క డిఏ రిలీజ్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న పీఆర్సీ ఊసే లేదని విమర్శించారు. 6 నెలల తర్వాత ఇంకో డిఏ అని చెప్పడం అన్యాయమన్నారు. జూలై నెలలో సంవత్సరానికి 2 డిఏలు ఉద్యోగస్తులకు ఇస్తారని 2025 జనవరి డిఏ కేంద్రం మార్చిలో ప్రకటించిందన్నారు. జూలై నెల డిఏను సెప్టెంబర్లో కేంద్రం ప్రకటించే అవకాశం ఉందన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ను ఇప్పుడు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటమని మరోసారి నిరూపించిందని ఇక్కడ హరీష్ రావు అయితే ధ్వజమెత్తారు. ఇక్కడ చూస్తే ఉద్యోగులకు 2 డిఏలు ఇస్తున్నామని చెప్పేసి కేబినెట్ అయితే కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు జూలై నుంచి ఒక డిఏ వెంటనే విడుదల చేస్తారు. 3.64%. 6 నెలల్లో మరో డిఏ చెల్లిస్తామని చెప్పారు. ఈ విధంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ప్రతి నెల 700 కోట్లకు తగ్గకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లు మొత్తం చెల్లిస్తామని చెప్పారు. ఇక చూస్తే ఉద్యోగుల హెల్త్ సంబంధించి ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక చూస్తే ముఖ్యమైనటువంటి మంత్రివర్గ నిర్ణయాలు చూస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు 2 డిఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక డిఏను వెంటనే చెల్లించాలని, 2 డిఏను మరో 6 నెలల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏలలో ఒక డిఏను వెంటనే చెల్లిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయి పడ్డ ఏరియర్స్ను 28 వాయిదాల్లో చెల్లిస్తారు. మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడ న్యూస్ పేపర్లో చూస్తే 6 నెలలని చెప్తున్నారు. కానీ ఏప్రిల్ అంటే ఇంకా చాలా రోజుల టైం ఉంది. ఇక ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం క్యాబినెట్కు నివేదించారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించగా కొన్నింటిని పరిశీలనకు స్వీకరించింది. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇకపై ప్రతి నెలా క్రమ పద్ధతిలో 700 కోట్ల వరకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో డీపీసీ వేసి ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పింది. స్టేట్ లెవెల్ మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. తర్వాత జాయింట్ స్టేట్ కౌన్సిల్ అసోసియేషన్ను రికగ్నిషన్ చేసేందుకు ఒప్పుకుంది.
జీవో నెంబర్ 317లో ఇంకా కొన్ని కేటగిరీలు చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇక కొత్తగూడెంలో యూనివర్సిటీకి సంబంధించి కానీ, తర్వాత ఇతర అనేక పథకాలకు సంబంధించి కానీ కీలక ప్రకటన అయితే ఆమోదం అయితే తెలిపింది తెలంగాణ క్యాబినెట్. ఈ విధంగా పేరుకేమో 2 డీఏలకు ఓకే చెప్పామని చెప్తున్నారు. వెంటనే ఒకటి 6 నెలలకు మరొకటి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇచ్చింది ఒక డీఏనే. ఇంకా మిగిలిన డీఏ మాత్రం ఇంకో డీఏ ఏప్రిల్ తర్వాత ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పట్లో మరి పీఆర్సీ లేనట్లే అని అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఇక ఉద్యోగులు అయితే లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం త్వరలో జరగబోయే మరి ఈ నెలలోనే మరో క్యాబినెట్ సమావేశం కూడా జరగబోతుందని తెలుస్తోంది. మరి ఆ క్యాబినెట్ సమావేశంలోనైనా మరి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి మరొక ప్రకటన దీన్ని సవరించుకోవాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేయాలి. మరి క్యాబినెట్ భేటీ మరొకసారి ఈ నెలలోనే జరిగే అవకాశం ఉంది. ఈ జరగబోయే క్యాబినెట్ సమావేశం లోపే మరి ఉద్యోగ సంఘాల చేసి మరి చర్చ మీటింగ్ పెట్టుకొని అన్ని సంఘాలు కలిసి అసలు ఏం చేయాలి, ఉద్యమ కార్యాచరణ ఏంటి, అసలు ఏం చేయాలనే దాని మీద కూడా మరొక నిర్ణయం తీసుకొని ఈ జూన్ నెలలో జరగబోయే మరో తెలంగాణ క్యాబినెట్ భేటీ ముందే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఈరోజు ఉద్యోగ సంఘాల జేఏసీ హైదరాబాద్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే అందిస్తాను. ఇక మొత్తానికైతే ఒక్క డీఏనే ఇవ్వడం కొండను తవ్వి ఎలకనబట్టినట్టే ఉందని ఉద్యోగులందరూ కూడా ఉసూరుమంటున్నారు. ప్రభుత్వం ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా ఇంకా 2 డీఏలను విడుదల చేసి పీఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ లేకుండా చేసి ఉద్యోగుల్ని వివిధ వర్గాల ప్రజలకైతే ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో ఉద్యోగులను కూడా ఆదుకుంటుందని చెప్పి కోరుకుందాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.